అధ్యక్ష అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష గారు, అవకాశం ఇస్తాం. అధ్యక్ష పాయల్ శంకర్ గారికి కానీ ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నా. డిమాండ్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఏ సబ్జెక్టుకు సంబంధించిన డిమాండ్స్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే దానికి సంబంధిత మంత్రులు కానీ ప్రభుత్వం కానీ జవాబు చెప్పడానికి ఉంటుంది. డిమాండ్స్ అనే అంశానికి వచ్చే వరకు ఈరోజు మనం ఇండస్ట్రీస్, ఐటీకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, మా ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిమాండ్స్ అంశాలు మాట్లాడాలని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు చాలా డిమాండ్స్ ఉన్నాయి. అనేక రేపొద్దున పవర్ డిమాండ్ ఉంది, మొన్న అగ్రికల్చర్ డిమాండ్ అయిపోయింది. ఆ డిమాండ్ సంబంధించి వారి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. ఆ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకునిగా మళ్ళా సంక్షేమానికి పోయి మళ్ళా ఇంకేదైనా పోతే మళ్ళీ జనరల్ సార్ అప్రాప్రియేషన్ బిల్లు ఉంటుంది, అప్పుడు మాట్లాడమని చెప్పండి. అప్రాప్రియేషన్ బిల్లు అన్ని మాట్లాడమని చెప్పండి. స్పెసిఫిక్గా ఈ హౌస్ డిమాండ్కి సంబంధించి ప్రస్తావన చేసి హౌస్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ డిమాండ్స్ పరంగానే మాట్లాడేటట్టు మీరు కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని దురుద్దేశంతో నేను మాట్లాడతలేను అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాల మీద, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆ పద్ధతుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా మనం సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామని చెప్పే ఉదాహరణలో మాత్రమే ఈ విషయం చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం గురించి, ప్రభుత్వం బాగుంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రభుత్వం బాగుండడం అంటే ఏమధ్యక్ష? ఈ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష, ఒకరోజు 96లో ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఇదే హౌజ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పాయల్ శంకర్ గారు ప్లీజ్ మీరు డిమాండ్స్ పైనే మాట్లాడండి ప్లీజ్. మా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న వారి సర్కార్ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడానికి ఆఖరికి డిఫెన్స్ సెక్టర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసికి సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసా? కోట్లాది మంది ఈరోజు దాని పరంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే నిధుల సమీకరణ విషయంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష? పాయల్ శంకర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఆ అవగాహన ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. ఇదేంది అధ్యక్ష? ఇది నేను మళ్ళొక్కసారి దయచేసి కోరుతా ఉన్నాను. సంక్షేమ పథకాలకు సంబంధించి పద్దుల్లో, సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్దుల విషయంలో వారు వచ్చినప్పుడు వారు కానీ వారి సభ్యులు కానీ మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ సంబంధించి రాత్రి 8 అవుతుందో 9 అవుతుందో ఇంకా చాలా మంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాయల్ శంకర్ గారు ఈ సబ్జెక్ట్ సంబంధించి మంచి సూచనలు ఇవ్వండి, సజెషన్లు ఇవ్వండి. మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు. మీరు మంచి సూచనలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు ఏ రోజు కూడా ఈ సభకు వచ్చిన నుంచి కూడా చేయలేదు అధ్యక్ష. నేను ఎందుకే అంటే ప్రభుత్వం బాగుండాలన్నప్పుడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండాలని దాని మీద 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిన. చివరికి
ఈ పద్ధతుల మీద మాట్లాడమన్నారు కాబట్టి మంత్రి గారు ఈ పద్ధతుల మీదనే మాట్లాడతా. జనరల్గా పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. మరి ఆర్థిక మంత్రి గారు సంక్షేమం కిందికే వస్తుంది, ఇది రైతుల సంక్షేమం కిందికి వస్తుంది. సంక్షేమం అనేది సాంఘిక సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు అందరూ వస్తారు దాంట్లో. కాబట్టి పోయిన బడ్జెట్లో రైతులకు ఫసల్ బీమా కొరకు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా, ₹1 కూడా కట్టలేదు. మీరు సవరించుకొని ఈసారి ఫసల్ బీమాలో పంటల బీమా పథకం తీసుకురండి. దాని ద్వారా రైతులు బాగుంటారు అధ్యక్ష. ప్రభుత్వం మీద భారం పడది. ఈరోజు వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నారు. అందుకు ఆ రకంగా మీరు ఆలోచించాలని అధ్యక్ష. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గొప్పగా ఈరోజు హైదరాబాద్ GHMCతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు అమృత్ పథకం ద్వారా ₹1,000 కోట్ల ఇస్తున్నారు. ₹1,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా విడుదల సరైన సమయంలో కాని కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయని కారణంగా ఈరోజు చాలా మున్సిపాలిటీలలో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి OHSR ట్యాంకుల నిర్మాణం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆ విషయం మీద ఆలోచించాలని, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిధుల విడుదలలో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్దగా అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు NREGS ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా NREGS ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత NREGS ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, NREGS ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ HMDL గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష? 25 చెరువులు, 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష? మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, CSR నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తానంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమో అని అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇయ్యలేదు.